నరసరావుపేట ఏపీయూడబ్ల్యూజే మానవహారం ర్యాలీ ఆర్డీఓకు వినతి పత్రం. జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడి పత్రికా స్వేచ్ఛను హరించాలనే ఆలోచన ఉన్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని ఏపీయూడబ్ల్యూజే నాయకులు హెచ్చరించారు. కర్నూలులో ఈనాడు కార్యాలయంపై రాళ్ల దాడికి ఒడిగట్టిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. నరసరావుపేట మున్సిపల్ గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈనాడు కార్యాలయంపై దాడులను ఖండిస్తూ మానవహారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు, జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ఇదే తరహాలో దాడులను కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రెండు సంఘటనల్లో నిందితులను గుర్తించి తక్షణమే కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు రంగయ్య మాట్లాడుతూ, జర్నలిస్టులపై దాడులు చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాని కాపాడాల్సిన బాధ్యత లౌకిక ప్రజాస్వామ్యవాదులందరిపై ఉందన్నారు. గాంధీ విగ్రహం వద్ద మానవహారం చేసి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు జగన్, పల్నాడు జిల్లా కార్యదర్శి నాగరాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే ఈసీ మెంబర్స్ బుచ్చిబాబు, టి శ్రీను, నాదెండ్ల శ్రీను, సత్యనారాయణ, పూర్ణ, చందు, ఏబిఎన్ లక్ష్మయ్య, శివ, జిలాని, రాముడు, స్వామి, ఆలి, అవినాష్, రూరల్ శ్రీను, కండల్, కాకతీయ ప్రసాద్ మరియు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం తదితరులు హాజరయ్యారు. జర్నలిస్టుల ఐక్యత